మొదటి ముత్తైదు ఇవాళ నువ్వే మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. మామూలుగా కాదు, మనది 25 years 2001. నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు పెళ్లి జరగాలని ఏరా ప్రతి సంవత్సరం మీరు అలా వస్తే హ్యాపీగా ఉంటుంది నాకు. ఇస్తున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది విజయలక్ష్మి. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత దేవుళ్ళు నీ దగ్గర ఉన్నట్టున్నారు? అమ్మయ్య ఫైనల్లీ మాట్లాడండి నాతో ఇన్ని సంవత్సరాలకి. నెక్స్ట్ ఇయర్ మీ హస్బెండ్ తో చేసుకోవాలి వ్రతం అంది. లాస్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ కూడా నేనే మా అమ్మ చేస్తాను. మా ఇంటికి హీరోయిన్ వచ్చింది. నా చెప్పు చేతుల్లో నువ్వు ఉండాలని దీవించుకుంది. ఈ టైం కన్నా మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. సో మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో నా నిన్నటి వరలక్ష్మి వ్రతం మీరు చూసే ఉంటారు. 100 మంది సబ్స్క్రైబర్స్తో వరలక్ష్మి వాయనం చాలా 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 సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనమాట. యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరం మీరు చూస్తూనే ఉంటారు. గత 25 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను నేను. మా మమ్మీ నాకు యాక్చువల్లీ నేర్పించింది ఎలా చేయాలో. సో ఇప్పుడు తన ఆధ్వర్యంలో నా పెళ్ళైన దగ్గర నుంచి ఈ ఇయర్ వరకు సింగిల్ ఇయర్ కూడా మిస్ కాకుండా 18 years నుంచి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. సో ఈ సంవత్సరం కూడా బోల్డ్ ఎంతమంది అతిథులు రాబోతున్నారు, పూజ జరగబోతుంది. ఫస్ట్గా నేనైతే రెడీ అయిపోయాను. ఈసారి స్పెషల్ ఏంటి అని అంటే, మొట్టమొదటిసారి నేను ఒరిజినల్ బంగారం వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు లాకర్స్లో ఉంటాయి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం ఇవన్నీ కుదరదు. బట్ ఈసారి ఐ మేడ్ ష్యూర్ అట్లీస్ట్ ఈ శుక్రవారానికైనా నా బంగారాన్ని తీసి వాడదాం అనేసి. సో అందుకే ఒరిజినల్గా కనిపిస్తుంది మీకు. ఇది నేను నా సేవింగ్స్ అనమాట. గత 18 years నుంచి అప్పుడప్పుడు సేవింగ్ చేసి తీసుకుంటున్న గోల్డ్. సో ఇది నా హారం, గుండ్ల హారం. ఇది వచ్చేసి మ్యాంగో గుండ్లు హారం. గుండ్లు వేసాను కాబట్టి దానికి మ్యాచింగ్ ఉంటుందని గుండ్లు వేసాను. అండ్ ఇది మ్యాంగో కాబట్టి పైన నెక్లెస్ కూడా మ్యాంగో నెక్లెస్ వేసాను. అండ్ ఈ హారం తీసుకున్నప్పుడు దీనికి మ్యాచింగ్ కమ్మలు తీసుకున్నాను అనమాట, బుట్టలు. అప్పట్లో ఇవి కొంచెం ఫ్యాషన్ ఉండే. అండ్ ఈ మాటిలు నా పెళ్ళికి కొన్న మాటిలు అలాగే ఉన్నాయి. ఇదికి నా పెళ్ళైన తర్వాత ఇలా పెద్ద బ్యాంగిల్ తీసుకోవాలని ఎప్పటి నుంచో మోజుండే. ఒక 2 years అంతా జమ చేసుకొని ఈ బ్యాంగిల్ తీసుకున్నాను నేను. అండ్ ఈ డైమండ్ బ్యాంగిల్స్ మనం రీసెంట్గా తీసుకున్నాను, మీకు తెలుసు. అండ్ ఈ పాపడి బిల్ల, పెళ్ళికి బంగారు పాపడి బిల్ల పెట్టుకోవాలని ఉండింది, అప్పుడు కొనుక్కున్నాను. ఆ తర్వాత పెళ్ళి తర్వాత మళ్ళీ ఇవాళే వాడుతున్నాను. పెళ్ళి తర్వాత తీసుకున్న వంకి, ఈ వంకి కొన్ని 15 సంవత్సరాలు అయింది. ఫస్ట్ టైం ఈరోజే పెట్టుకున్నా. ఈరోజు వరకు అవకాశం దొరకలేదు నాకు ఇవన్నీ పెట్టుకోవడానికి. అండ్ వడ్డానం మాత్రం వెండిది, నా దగ్గర బంగారు వడ్డానం లేదు. అంటే బంగారు వడ్డానం ఐ ఫీల్ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనిపిస్తుంది నాకు. వేస్ట్ అని కాదు కానీ అంత లంసం ఒకటేసారి వడ్డానాన్ని పెట్టడం కంటే అదే 25 లక్షలు పెడితే ఒక సైట్ కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది. ఇవన్నీ 5 lakhs 3 lakhs 4 lakhs కాబట్టి ఉండాలి. 1 కిలో బంగారం మన దగ్గర ఉంటే మంచిది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎన్ని ఎమర్జెన్సీస్ ఏది కావాలన్నా ఫస్ట్ మనం అప్పడగలేము, ఎవరి దగ్గర నుంచి తేలేము. బట్ గంటలో పైసలు తెచ్చేవి మాత్రం బంగారమే. కాబట్టి ఐ ఇన్వెస్ట్, బట్ నాట్ ఇన్ అ హ్యూజ్ అమౌంట్ అనమాట. వడ్డానం కొనే ఆలోచన కూడా ఏం లేదు. సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ నా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసేద్దాం రండి. నా గెటప్ నచ్చితే కనుక ఒకసారి చెప్పండి ఎలా ఉంది కమెంట్ సెషన్లో. అండ్ ఈరోజు నా మేకోవర్ అంతా కూడా ఫ్రమ్ వివిడ్ మేకప్స్. 5 సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం అన్న ఈ స్పెషల్ అకేషన్స్ అన్న నాకు వివిడ్ మేకప్ వాళ్ళే చేస్తారనమాట. బాగుందా? వెనకాల జడ అండ్ నేను నీ సోకులు జారి ఇంకా అమ్మవారిని చూపించు, ఈ సోకుల కోసమైనా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునే అనే వాళ్ళందరూ హ్యాపీ టు కమెంట్. అండ్ రండి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అవే కమెంట్ చేస్తూ ఉంటారు. మా అక్క ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి నాతోనే ఉంటారు. అండ్ ఈసారి సింహాసనం తీసుకున్నాను అనమాట అమ్మవారికి. లాస్ట్ ఇయర్ ఉయ్యాల్లో పెట్టాను, ఈసారి సింహాసనంలో పెడుతున్నాను. అండ్ అమ్మవార్లు నా దగ్గర 5 రకాల్లో ఉన్నారు. సో 5 అమ్మవార్లని పెట్టుకుందాం అనుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి ఇది రెడీమేడ్ విగ్రహం.
ఆల్రెడీ డిజైన్ చేసి జ్యువెలరీతో పాటు వచ్చేసిందనమాట. నిన్న ఈవెంట్కి కూడా ఇదే విగ్రహాన్ని నేను పెట్టి పూజ చేయడం జరిగింది. అండ్ ఇదిగోండి ఇలా విగ్రహాలు తీసుకున్నాను. ఆల్రెడీ నా షాపింగ్ బ్లాగ్లో మీరు చూసుకునే ఉంటారు. ముందు వినాయకుడు, ఈ ముందు అమ్మవారు కలశం, అండ్ అటు సైడ్ ఇంకొక అమ్మవారు అనమాట. కొంచెం ముందుకు వచ్చారు, వెనకాలకి వెళ్ళాలి, ఆ విగ్రహం ముందు పడిపోయింది. అండ్ ఇలా డెకార్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ అంటే గత 5 సంవత్సరాల నుంచి యాజ్ యూజువల్గా తీసుకునేదే అనమాట. ఏస్థెటిక్ ఆర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డెకార్ తీసుకున్నాం. డెకార్ అని 2 దొరుకుతుంది వాళ్ళ దగ్గర. అఫోర్డబుల్ ప్రైస్లో అరగంటలో వచ్చి చేసేసి వెళ్ళిపోతారు అనమాట. నేనైతే జస్ట్ 12కి వచ్చి 12:30కి వెళ్ళిపోయారు. అండ్ ఈ జాడీలు బాగున్నాయి అని చెప్పేసి జాడీల్లో ఇలా అరటాకుల్ని వేశాను. అండ్ ఈ పెద్ద పెద్ద కుండీలు అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీకు తెలుసు. అండ్ ఇదిగోండి మా మమ్మీ మా అక్క కలిసి నైట్ 1 గంట వరకు రెడీ చేశారనమాట. అమ్మవారి చీర కట్టడం కానివ్వండి, నగలు వేయడం కానివ్వండి, ఫేస్ పెట్టడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ యాక్చువల్లీ. ఇది సగం దాకా నేను మేల్కొని ఉండి తర్వాత ఇంకా అవ్వట్లేదని వెళ్ళి పడుకున్నాను. నేను మార్నింగ్ లేచేసరికి అమ్మవారు కూడా రెడీ. సో ఫస్ట్ అమ్మవారిని ప్లేస్ చేసుకుందాం. అమ్మవారు అంటే లక్ష్మీదేవి కాబట్టి ఐ హ్యావ్ కాయిన్స్ అనమాట. మా ఇంట్లో ఇలా 20 years నుంచి జమ చేసిన కాయిన్స్ ఉన్నాయి. కొన్ని చెల్లెనివి కూడా ఉండొచ్చు ఇందులో. సో ఈ పాతవి చూస్తే మీకు అర్థమైనట్టున్నాయి, ఎప్పటి నుంచో అనమాట. ఇందులో పసుపు వినాయకుడు, పసుపు లక్ష్మీదేవి చేసుకోవడానికి. సో ఇలా వెండి అమ్మవారిని, వెండి వినాయకుడిని పెట్టుకున్నాను. మొత్తం కాయిన్స్ వేశాను. ఇందులో నా దగ్గర ఉన్న వెండి ఫ్లవర్స్ కూడా హైలైట్ కోసం. ఇవి 108 లోటస్ ఫ్లవర్స్ అన్నమాట, సిల్వర్వి. చాలామంది అంటారు కదా, పూజ బాగా చేయట్లేరు, ఓన్లీ కాన్సన్ట్రేషన్ రెడీ మీద చేస్తున్నారు, షోకుల మీద చేస్తున్నారు అనేసి కమెంట్లు వస్తాయి కదా. ఇప్పుడు పూజ చేస్తున్నాను, ఇదంతా రా వీడియో పెడతాను. కమెంట్ చేసిన వాళ్ళు ఈ 1 hour రా వీడియో మొత్తం చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే కమెంట్ పెట్టే వాళ్ళు ఎవరు అది చూడరు, మళ్ళీ ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఏం వండారు, ఏం వేసుకున్నారు, ఇవి మాత్రమే చూస్తారు. దానికి కామెంట్ పెట్టడం ఫస్ట్ వాళ్ళే వచ్చి పెడతారు. ఒరిజినల్గా ఆదరించే వాళ్ళు, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎవరు అలాంటి కమెంట్స్ కూడా పెట్టరు పాపం. కానీ అలా కమెంట్ చేసిన వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో పంపిస్తాను. నాకు మీ వ్యూవర్షిప్ వితౌట్ ఫాస్ట్ ఫార్వర్డ్ 1 hour కనిపించాలి. ఎందుకంటే మొత్తం 1 hour వీడియో అంతా రా వీడియో, అందుకే మీకోసమే షూట్ చేస్తాను. వస్త్రం అమ్మవారికి ఇలా తాలిబొట్టు తీసుకున్నాను. ఇది బంగారం ఏం కాదండి, నార్మల్దే. అమ్మవారికి రూపు ప్రతి సంవత్సరం ఒకటి కొత్తది తీసుకుంటాను. అండ్ ఈసారి అయితే అలా తీసుకున్న అన్నిటితో కలిపి నేను కాసుల మాల కూడా చేయించుకున్నాను. బట్ ఈసారి అయితే ఇంకా స్పెషల్. ఎందుకంటే రూపు ఈసారి ఇలా కొత్తగా వెరైటీస్ డిజైన్స్లో తక్కువ వెయిట్లో దొరికింది. ఇది 1 గ్రామేనండి, ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ దానికి నేను తర్వాత వేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా బ్లాక్ బీట్స్ వేయించా. ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గర కొత్త చీర, కొత్త బ్లౌజ్ పెడతాను అన్నమాట, కొత్త గాజులు అవి. సో ఈసారి అది నేను తర్వాత కట్టుకుంటాను. ఈసారి ఇది రేపే కట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట, బాగుంది. నారాయణపేట పట్టు శారీ, ఇప్పుడు చెక్స్ ఫ్యాషన్ కదా, ఇది అమ్మవారికి పెడతా. అమ్మవారికి నైవేద్యంగా శనగలు పెడతారనమాట, ఇదే మెయిన్. దీంతో పాటు ఇంకా మన ఇష్టం మిగతా ఏం పెట్టుకున్నా కూడా.
संज्ञं पठेन्नरः च विघ्नभयं तस्य सर्वसिद्धिपरम्परं ते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते మీ అందరికీ మొదటి ముత్తైదువు ఇవాళ నువ్వే. ఇదిగోండి మీరు కోరుకున్నట్టుగానే ఇందులో మట్టి గాజులు ఉన్నాయి, పసుపు కుంకుమ ఉంది, బ్లౌజ్ పీస్ కూడా ఉంది, తమలపాకులు ఉన్నాయి, అట్టిపళ్ళు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. ఇక మిగతా అది ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కానివ్వండి, శారీ కానివ్వండి, నా ఇష్టంతో ఇస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తారు ఇవ్వకూడదు అని అనుకుంటే అది మన ఇష్టం. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఓన్లీ బ్లౌజ్ పీస్ ఇచ్చేవాళ్ళు బ్లౌజ్ పీస్ ఇస్తారు. మనం నా ఇంటికి ఇంతమంది నా కోసం వస్తున్నారు కాబట్టి నేను ఏదైనా ఇస్తే బాగుంటుంది అనే దృష్టితో నా ఇష్టంతో నేను తీసుకున్నాను, అందులో తప్పులేదు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా శనగలు ఇవ్వాలన్నమాట గుప్పుడుతో. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది అనుకున్నాయండి. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. దీంట్లో వేస్తుంది. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. సో ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా నేను వరలక్ష్మి వ్రాయనాల్లో తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాను అనమాట. ఒక ముగ్గురింటికి, ఎప్పుడు ఖచ్చితంగా వెళ్ళే ఇంట్లకి చూపిస్తాను. అండ్ ఇలా లిఫ్ట్ ఉందన్నమాట. లిఫ్ట్ ఎదురుగే మనకి వెల్కమ్ చెప్పడానికి ఇలా అమ్మవారిని టేబుల్ని అరేంజ్ చేశాను. సో మధ్యలో అమ్మవారు అండ్ చిన్నగా కలశం అమ్మవారు, అలాంగ్ విత్ ఆల్ కట్అవుట్స్, ఎలిఫెంట్స్ అండ్ ఇలా ముగ్గుతో డిజైన్ చేశాను అనమాట. చూడంగానే ఆ ఫెస్టివ్ వైబ్స్ రావడానికి. అండ్ లెట్స్ సీ ఎవరెవరు వస్తారు ఇవాళ మా ఇంటికి ఎదురు చూస్తున్నాను. ముందు నేను కూడా వెళ్ళొచ్చేస్తాను. సో బయట వాయనాలు కూడా అయిపోయాయి అనమాట. ఇంటికి వచ్చేసాను. ఎప్పుడు కూడా నేను సెంటిమెంట్గా ముగ్గురింటికే వెళ్తాను. ఆ ముగ్గురింటికి ఈసారి కూడా వెళ్ళేసి వచ్చాను అనమాట. అదేదో వాళ్ళ బ్లాగ్స్లో చూడండి నేను ఈ గెటప్లో ఎవరెవరి ఇంటికి వెళ్ళారు అనేది. అండ్ నేను ఇలా వచ్చే లోపే భోజనం కూడా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను అనమాట నా కోసం. మై ఆల్ టైమ్ వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్. ఎప్పుడైనా సరే క్యాటరింగ్స్ అయినా సరే, ఏవైనా ఆర్డర్స్ అయినా సరే, చిన్న ఆర్డర్స్ దగ్గర నుంచి 20-30 మంది దగ్గర నుంచి మీకు పెద్ద ఈవెంట్స్, వేలు వచ్చే పెళ్ళిళ్ళ వరకు కూడా సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేస్తారు శ్రీ గాయత్రి క్యాటరర్స్. మరి ఈరోజు కూడా నేను అక్కడ నుంచి ఆప్ చేశాను. మీకు కూడా ఎలాంటి సందర్భాలు ఉన్నా హ్యాపీగా ఇక్కడ నుంచి ఆప్ చేయొచ్చు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అండ్ ఈరోజు మా వెరైటీస్ ఏంటో చూద్దాం రండి. నేను ఏమేమి యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసిన దానికంటే ఎక్కువ పంపించేశారు అనమాట. నేనే చూసి షాక్ అయిపోయాను. ఓ మై గాడ్,
బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే యమ్మీ ఫుడ్ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా లక్ష్ములందరూ భోజనం చేసి వెళ్ళాలి కాబట్టి. అండ్ హియర్ ఇట్ ఈస్ రుమాలి రోటీస్, గారెలు, పాల తాలికలు. యాక్చువల్లీ ఇది సర్ప్రైజ్ నాకు, చూడంగానే నోరూరిపోయింది నాకు. అండ్ మనందరి ఫేవరెట్ పులిహోర, వైట్ రైస్, బగారా రైస్, గుత్తి వంకాయ కూర, సాంబార్, పప్పు, ఇంకా ఉన్నాయండి కిచెన్లో. పాపడ్స్, ఫ్రైమ్స్, మళ్ళీ అదే కాకుండా ఇంకా వెజ్ కర్రీస్ ఇవి కూడా ఉన్నాయండి. సో చూసారా, మనం దేని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. ఆన్ టైంలో అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ సూపర్ యమ్మీ టేస్టీగా సర్వ్ చేస్తారు మనకి. హాస్పిటాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. నా వ్లాగ్స్లో ఆల్రెడీ చూసే ఉంటారు. నా గృహప్రవేశం కానివ్వండి, వరలక్ష్మి వ్రతం కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి. సో దాదాపు ఆల్మోస్ట్ గాయత్రి క్యాటరర్స్ నుంచే నేను ఎప్పుడు ఆర్డర్ చేస్తుంటాను. మీకు కూడా ఏమైనా సందర్భాలు ఉన్నా సరే అయ్యో క్యాటరింగ్ ఎలా అని ఆలోచించే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నా. ఇస్తున్నమ్మా వాయనం. థ్యాంక్ యూ. మీ మెడలో చాలా బాగుందండి. మీది 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 కూడా మీది కూడా మీది కూడా. ఓ థ్యాంక్ యూ. ఓ నైస్ నైస్ నైస్. అసలు ఏ పండగ అయినా సరే నిజంగా ఇలా మొత్తం డెకరేట్ చేసి ఎంత ఓపిక చేస్తావంటే అక్క, నేను మా ఇంట్లో చేసుకున్న దానికే నాకు రాత్రి 3:30 అయింది. అసలు మీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. సో నిన్న కూడా చేసా, ఎప్పుడు నీతో ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ. నిన్న సబ్స్క్రైబర్స్ 100 మందితో. అవునా? ఓపిక, ఆ శక్తి నాకు కూడా ఇవ్వు తల్లి. నీ మిమ్మల్ని చూసేయండి మాకు ఇన్స్పిరేషన్. అంటే నేను అంత కాదు, ఒకప్పుడు ఈవిడ ఎనర్జీకి మామూలుగా ఉండేది కదా మాకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అయ్యో కాకుండా ఎందుకుంటావు అక్క. శ్రీవాణి ఈరోజు అనుకుంటున్న మొదటి వాయనం నాదే, నేను ఇస్తున్న మొదటి వాయనం ఇదే. బయట కలంకారీ శారీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు అనుకున్న పెద్ద విల్లాలోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. అబ్బో థ్యాంక్ యూ. అదొక్కటే ఇంకా బాకీ ఉండిపోయింది నాకు, తీరని కోరిక అదొకటి. థ్యాంక్ యూ. ప్రసాదం ఇప్పుడే ఫ్రెష్గా. అవును సేమ్. అంటే మేము ఇద్దరం ఒకటే దగ్గర నుంచి ఆర్డర్ పెట్టామన్నమాట ఇవాళ, అందుకని మీ మ్యాచింగే. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ధైర్యలక్ష్మి. వా అవును, అదైతే నిజమే. మామూలుగా కాదు, మనది 25 years. 2001. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది అంతే అంతే, అన్నీ అందే అనాలి. ఎలా అన్నారు? బాగుంది. హెయిర్ స్టైల్ ఎగిరిపోయిందా? హూరే హెయిర్ స్టైల్. నేను మా ఆయన వదిలేసి వచ్చా. ఇంట్లో ఎవరైనా వస్తే తాంబూలం ఇవ్వు అని చెప్పి. ఓ ఇవాళ చేస్తున్నావా? చేస్తాను ఆల్రెడీ. ఓకే ఓకే, అయిపోయింది పూజ. ఓకే, ఎప్పుడు అలా ఇచ్చే పరిస్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. అక్క నువ్వు ఇలాగే ఇంకా ఇంకా మంచిగా అభివృద్ధి చెంది ఇంకా సీరియల్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి మాలాంటి వాళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వాలి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది నేనే వరమహాలక్ష్మి. ఎప్పుడు ఇలాగే రావాలి. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు పెళ్లి జరగాలని. ఏరా ఇదేదో అన్యాయం జరిగినట్టే రియాక్షన్ ఇచ్చింది ఇక్కడ. వద్దా నీకు పెళ్ళి? అప్పుడే వద్దు, ఇంకెప్పుడు చేసుకుంటారా మీరు? ఈ జెన్జీ వాళ్ళని చూస్తే నాకు బహా కోపం వస్తుందండి. 30 ఏళ్ళ వరకు జెన్జీలు చేసుకోవట్లేదు ఏంటండి పెళ్ళి? అంటే అప్పుడు కూడా ఎవరికి క్లారిటీ రావట్లేదు. అదే ప్రాబ్లం నాకు. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. అబ్బో థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది అష్టలక్ష్మి. అందరూ ప్రతి సంవత్సరం
మీరు అలా వస్తే హ్యాపీగా ఉంటుంది నాకు. ప్రతి సంవత్సరం కదా. అవును, ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ ఒకటి మిస్ అయింది, ఒక ఇయర్ ఏదో. ఆ వెళ్తే ఈ ఇయర్ తీర్చేశారు మీరు. షీ ఆల్వేస్ బెస్ట్ యు. నమస్తే అండి, బాగున్నారా బద్రి గారు? నమస్తే అండి, విజయ గారు బాగున్నారా? ఇందాక ఫోన్ బ్రేక్ లో ఉన్నా, నా తర్వాత మళ్ళీ అనమాట. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పండి వస్తున్నాను. పర్లేదు, అది తెప్పించేసాను. అదే ఫోన్ కాల్ మళ్ళీ ఫోన్ కాల్ సేమ్ టైం. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటుందమ్మ ఇస్తున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. విజయలక్ష్మి. ఆ? అలా వచ్చాయి మా ఇంటికి, వాకిన్ అయ్యాయి అనమాట. అందుకనే ఉన్న అమ్మ వాళ్ళందరినీ పెడదామని బయట కూడా పెట్టాను, ఎంట్రన్స్ లో కూడా. బాగుంది. అది మీరేనా? ఆ. ఎవరో ఇంట్లో ముందు అక్కడ అందరిళ్ళ ముందు పెట్టేశారు. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం, ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నామా మా వాయినం. ఇంటికి వచ్చింది. శ్రీ వరమహాలక్ష్మీదేవి నేనే. ఓ, ఎప్పుడు ఇలాగే రావాలని వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు ఇంకో 10 విల్లాలు, ఇలా 10 అపార్ట్మెంట్లు, ఇంకా 10 సినిమాలు, 10 సీరియల్స్, అన్ని 10. అంతకన్నా ఎక్కువ టైం ఉండదు కదా మళ్ళీ. ఒకటి చాలు, సున్నా వద్దు. 10. అమ్మో. బాగున్నారు, చాలా బాగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ అండి. మా అందరు బొట్టు పెట్టి ముక్కు రెడ్ అయిపోయింది. అయ్యో, అవును. ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. ముగ్గురు తీసుకుంటాను. పైన పెడుతున్నా, అక్కడే ఉందని. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ మా వాయినం. ఇంటికి వచ్చింది. వరమహాలక్ష్మి. ప్రతి సంవత్సరం ఇలాగే రావాలి. ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. వరలక్ష్మి వ్రతం టాప్ లేచిపోయింది. అంటే ఇయర్ మాకుతో పాటు తను కూడా ఇదే రోజు చేస్తుంది అనమాట. చాలా ఉంది తప్పంగా. అంటే ఎప్పుడో మమ్మీ దగ్గర చేస్తా కదా, సో అమ్మ చూసుకుంటారు ఎప్పుడు. ఎప్పుడు ఇప్పుడు కూతురు దగ్గర తల్లి చేస్తుంది. అలాగే అయింది. బాగున్నారు మీరు కూడా. మీతో పాటు ఉండాలి కదా. థ్యాంక్ యూ అమ్మ, వచ్చినందుకు. రండి. ఎవరు పంపించిన అమ్మవారే కదా అని చెప్పి అన్ని పెట్టేశా. అందరూ అనుకోకుండా ఆవిడదేమో ఇది చాలా బాగుంటుంది, మీ పూజలు బాగుంటాయి అని అవి పంపించి, ఒక ఆవిడ ఇది పంపించింది, ఒక ఆవిడ ఇవి పంపించింది, కలశాలు బాగుంటాయి. అందరూ జస్ట్ అడ్రస్ అడిగి పంపించేస్తారు అనమాట. దే డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఆల్సో ఫ్రమ్ మీ. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఎంతమంది అమ్మవారిలో. అవును. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది. లక్ష్మీదేవి. చిన్నగా పెడతా. ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. ఓకే, అందరు కావాలి. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంత దేవుళ్ళ నీ దగ్గర ఉన్నట్టున్నారు? మీ ఇంట్లో ఉన్నారు. చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. చాలా బాగుంది. వినాయకుడు. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. ధైర్యలక్ష్మి. ఇల్లు ధైర్యాన్ని ఇచ్చేసి ఇక డబ్బులు ఎట్లా సంపాదించాలో రూట్ చూపియాలా? ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారు రప్పించారు. హాయ్ రా, హాయ్ డియర్, వెల్కమ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మా ఫ్రెండ్. ఓ
ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఓకే. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. సో ఈ వరలక్ష్మి వ్రతం రోజు నీకు బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్. అంటే మా వరలక్ష్మి వ్రతం అనగానే మీ పాట లేకుండా ఎప్పుడు జరగలేదు, అందుకని. ఈ చల్లనిలో గిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి. ఈ చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో, చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి. ఈ చల్లని లోగిలిలో. వావ్, థ్యాంక్ యూ సో సో All సో the మచ్. ఒక లెజెండరీ సింగర్, మా తెలుగు ఇండస్ట్రీని ఊపేసిన సింగర్ ఈరోజు మా ఇంట్లో మా కోసం పాడుతున్నారంటే ఇట్స్ అ ప్రివిలేజ్ అక్క. థ్యాంక్ యూ, అడగగానే పాడినందుకు. థ్యాంక్ యూ. అమ్మ చక్క పాడేస్తున్నారు పక్క నుంచి. అది వాళ్ళ జమానా పాట కదా, సో కాబట్టి మా మమ్మీ బాగా కనెక్ట్ అయిపోయారు. హాయ్ బేబీ. హాయ్ బ్రో. ఇప్పుడే నీ ఫోటో చూపించాడు విక్రమ్, ఎందుకు చూడు 0 సైజు. మూవీ కోసం హ్యాపీ వరలక్ష్మి వ్రతం. గాడ్ బ్లెస్ యు విత్ లాట్స్ ఆఫ్ సక్సెస్. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ వరవరలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఓ, నాకు సిరియానే తెలుసు, పక్కన వెన్నెల అనే పూర్తినేం తెలియదు, ఇవాళ ఫస్ట్ టైం తెలిసింది. ఓ నైస్, బాగుంది పేరు. బాగున్నారా? హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? అమ్మయ్య ఫైనల్లీ మాట్లాడాడు నాతో ఇన్ని సంవత్సరాలకి. ఫ్లవర్ మీకోసమే. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఇది ఇది కావాలి, ఇది కావాలి. ధనలక్ష్మి ఇస్ మోస్ట్ వాంటెడ్ మాకు. ఎంత బాగా వింటున్నాడు వాడు మాట. సో స్వీట్ నాన్న నువ్వు, గుడ్ బాయ్. ఫస్ట్ టైం అండి నేను అబ్బాయిని ఇంత సిన్సియర్గా పూజ చేయడం చూడడం. ట్రైనింగా మమ్మీ నాన్నమ్మ ట్రైనింగ్ మామూలుగా లేదు. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. సాక్షాత్తు లక్ష్మీదేవి. ఎప్పుడు ఇలాగే రావాలి లక్ష్మీదేవి ప్రతి సంవత్సరం. చేస్తాను. బొబ్బట్టు బొబ్బట్టు ఏం కాదులే. యువర్ ఎ స్ట్రాంగ్ బాయ్ నో. సూపర్ మ్యాన్స్ తింటారు, సూపర్ మ్యాన్స్ తింటారు తెలుసా. నువ్వు సూపర్ మ్యానా, హీ మ్యానా, హల్కా, స్పైడర్ మ్యానా? ఓ, ఇంకెవరెవరో మ్యాన్లు ఉంటారు కదా, నాకు ఐడియా లేదురా ఇంకా.
అప్పుడెప్పుడో చెప్పారు వస్తానని. లాస్ట్ ఇయర్ వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి, మళ్ళీ ఈరోజు బ్లెస్సింగ్స్ ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి మాత్రమే వస్తారు మేడము. అప్పుడే పిలుస్తారు మేడము. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తునమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ధనలక్ష్మి. మీ నెక్స్ట్ డ్రీమ్ హౌస్ కూడా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇస్తునమ్మ వాయనం. అది అడుగుతలేదేంటి అని అయ్యో ఇది ఇచ్చేటప్పుడు అడగాలంట. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయిన ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయిన ఇస్తునమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తునమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళ ఇంటికి ఉంటే చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయన. ఇంటికి వచ్చింది పార్వతీదేవి. ఓకే. ఎప్పుడు రావాలి పార్వతీదేవి లాగే ప్రతి ఎక్కడున్నా వస్తాం సంవత్సరం. మనం. ఇస్తునమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. ఏదో ఒకటి ఇష్టం. వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. అయ్యో ముద్దండి. ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బా ఎంత చక్కగా రెడీ అయ్యారు ఇద్దరు. చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యారు. ఇస్తునమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది థ్యాంక్ యూ. ఇస్తునమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది థ్యాంక్ యూ. నీ దయతోని ఈసారి 9 రోజులు అట్లీస్ట్ అమ్మవారి విగ్రహం పెట్టుకోనన్న దసరా నవరాత్రులు చేయాలని అనుకుంటున్నాను. కలిసి చేసుకుందాం ఈసారి. నేను కూడా అనుకుంటున్నా. ప్లీజ్. అవును. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి. చిన్న లక్ష్మీదేవి కూడా ఉంది. తీసుకురాలేదు ఈసారి మా లక్ష్మీదేవి. ప్లీజ్ చాలు. ఏం కాదు. అక్క ప్లీజ్. అరే ఇవాళ లక్ష్మీదేవి ఓకే ఓకే. కానీ ఏంటక్క చీర, రిటర్న్ గిఫ్ట్, తాంబూలం, ఓకే శనగలు ఈరోజు కంపల్సరీ అంట. శనగలు, ఓకే గాజులు ఈరోజు కంపల్సరీ. ఇప్పుడు ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది శ్రీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. మహాలక్ష్మికి ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది ధనలక్ష్మి. ఇది 2వ సంవత్సరం నేను మా అమ్మ దగ్గరికి వచ్చి, సో అమ్మడు అంటే మన విని గారు. ఇంకో 50 ఏళ్ళ తర్వాత కూడా నేను ఇలాగే ఇస్తూ ఉండాలి. మీరు అలా థ్యాంక్ యూ సో మచ్. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తునమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వాయన. వచ్చింది అష్టలక్ష్ములు వచ్చారు. వావ్. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన. ఇస్తునమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది అసలు ఎవరో మమ్మల్ని పెళ్ళికి పిలవలా. అదిగో అదిగో అక్కడ సూత్రాలు. మీ అమ్మవారు అక్కడే వెల్కమ్. అవునవును. అందరికి ప్లేస్ రండి రండి మా ఇంటికి చెప్పాలని. ఇస్తునమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి. థ్యాంక్ యూ అండి. పర్లేదు బాగుందిగా. ఉంచిన చూడండి. చాలా ప్లాన్డ్ గా ఉంటుంది ఇవిడ అన్నిటిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐఎమ్ సూపర్ ఫైన్. I came for you today to Hyderabad. అవునా? This morning 6 o'clock పెళ్లి. వావ్, సో స్వీట్ ఆఫ్ యూ. సూపర్. థ్యాంక్ యూ. అయ్యయ్యో. అయ్యోయ్యో.
ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది. వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఏం దొరకట్లేదు. ఏం లేదు, ఈ సంవత్సరం దొరికిపోతాడు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వీళ్ళందరూ ఇలాగే ఆశీర్వదించారు. 3 లేడు అంటే నేను మా అమ్మకి అదే అన్నా. సంజన గారు నెక్స్ట్ ఇయర్ మీ హస్బెండ్ తో చేసుకోవాలి వ్రతం అంది. లాస్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ కూడా నేనే మా అమ్మ ఓకే. కొత్త పెళ్లి కూతురికి వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి వచ్చింది. చల్లగా ఎప్పుడు నిండుగా నవ్వుతూ నవ్విస్తూ 10 మందికి హెల్ప్ చేసుకుంటూ సంతోషంగా ఉంది. సో గ్యాప్ ఇవ్వలేదు కదా ఇవిడ, అసలు గ్యాప్ లేకుండా. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఓకే. అందరూ ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మాకెందుకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఫ్రూట్ దిస్ ఇస్ ఫర్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. లక్ష్మీదేవి. హాయ్, హౌ ఆర్ యూ? డైట్ చేస్తున్నావా? రీల్స్ చూస్తున్నాను. రండి. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. శ్రీ మహాలక్ష్మి. ప్రతి ఇయర్ ఇంకో 50 సంవత్సరాలు అలాగే రావాలి. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. అసలు ఆ జ్యువెలరీ చూసారండి ఎంత బాగుందో. అంటే అఫ్ కోర్స్ వినీలా కంటేనే గ్లామర్కి మారు పేరు. మీ వీడియో అమ్మో మీ ముందు మేము పనికిరాము అక్క. ఎందుకంటే ఏది వేసినా దాని గ్లామర్ తెలుస్తుంది. మీరు వేస్తే అంత బాగా మెయింటైన్ చేస్తారు, అంత బాగా రెడీ అవుతారు, మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మీరు బాగా థ్యాంక్ యూ అక్క. చాలా బాగుంది అక్క, వెరీ నైస్. మీ వీడియోస్లో ఫస్ట్ ఇక్కడ వింటుంటూ ఇక్కడ చూస్తూ ఉంటాను నేను. ఏం వేసుకున్నారు ఈరోజు, ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నారు, ఏ జ్యువెలరీ ఇలా మ్యాచ్ చేశారు. మీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. రోజు చూసి మోటివేట్ అవుతూ ఉంటాను. ఏ రోజు చేస్తాను అనేది తెలియదు. మొత్తానికి ఈ సంవత్సరంలో నేను 5 కేజీలు తగ్గి అందులో 3 కేజీలు ఇంకా మెయింటెనెన్స్లో ఉన్నాను. అంటే అక్క వల్లే. అక్క నేను మామూలుగా తింటున్నా కూడా ఆ 3 కేజీలు పెరగట్లేను. అవునా? బట్ 2 కేజీలు పెరిగిపోయింది. 2 కేజీలు చూసారా, అదనమాట స్ట్రిక్ట్ డాక్టర్స్ వీళ్ళు. బట్ ఆ 2 కేజీలు కూడా తగ్గి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్రీ టైం దొరికిందక్క. నెక్స్ట్ 2 నెలలు పూర్తిగా బేవర్స్ నేను. మేబీ 3 మంత్స్. సో ఈ 3 మంత్స్ కొంచెం మీ ఆశీర్వాదంతో. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
మా ఇంటికి హీరోయిన్ వచ్చిందిరా. హీరోయిన్ నువ్వా? నువ్వు హీరోయిన్. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ధైర్య లక్ష్మి. ఆవిడ ఉండాలక్క ఫస్ట్. ముఖ్యంగా అది ఉంటేనే మీతో ఏదైనా చేయడానికి ఉంటుంది మనకి. మీరు అయిపోయా వాయనాలు అవన్నీ? ఓ ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఈవిడికి ఈవిడ హస్బెండ్ కి జస్ట్ ఒక వాల్ తేడా అనమాట. ఈ ప్రేమ చరిత్ర ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు. మేము పక్కనే ఉన్నాం, ఎప్పుడు చెప్పలేదు ఈవిడ సీక్రెట్. డైరెక్ట్ గా పెళ్లికి మా వీడియో పంపించింది. మా పెళ్లి అయిపోయింది, ఓకే కదా. సో అందరినీ షాక్ చేశాం కదా, అది మళ్ళీ ఎపిసోడ్ లో చూద్దాం. మా లవ్ స్టోరీ అంతా తనకి ఇంటర్వ్యూ లాగా ఒక ఎపిసోడ్ ఇస్తాం. ఎస్ ఇద్దరిది కలిపి తీసుకుంటాం. విష్ యూ వెరీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్. మీ ఆయన నీ కొంగు చుట్టూ తిరగాలని కోరుకుంటున్నాను. మీరేమైనా అంతేగా అనాలి, మా ఇంట్లో కాకుండా. నా చెప్పు చేతుల్లో నువ్వు ఉండాలని దీవించున్నది. నా చెప్తున్నా యూ చెప్పు. నా పోనీ నాకు బంగారు పడ్డాయని చెప్పిస్తాను, దీవించు. ఇది కూడా పోతుంది. ఇంకెంత లాభం అంటారు? నీకోసం పొట్టను మాత్రమే పెంచా. ఈ మూమెంట్ సంవత్సరాలు ఒకసారి వచ్చేది, రోజు వచ్చేది. 1 లక్ష రోజు రావచ్చు 1 లక్ష ఇంటికి. మొగం అది వెరీ గుడ్. మొక్క తలకాయ కానీ నా పొట్ట లేవాలి పైకి. లేవనా వాళ్ళ కాదు హ్యాపీ 1 లక్ష రూపాయలు. ఇలాంటి 1 లక్ష రూపాయలు ఎన్నో జరుపుకోవాలని ఓకే చెప్పేమిస్తున్నావు నాకు 1 లక్ష రూపాయలు. నువ్వే 1 లక్ష ఇంకెందుకు ఈ ఒక్క మాటతో పొద్దున వండిన పులిహోర మా ఆయనకే పెడుతుంది. నువ్వే వండలే, అదే వండిచ్చిన. థ్యాంక్ యూ. ఓకే ఫోన్ చేసింది, నేను అన్నాను ఆల్రెడీ వచ్చేసాను ఇక్కడికి, నేను ఎదురుపోకపోతే వస్తాను. మాకమ్మని మా ఆటగాడు నిన్ను దీవిస్తే ఆయన బాగుంటాడు. ఈ టైం కన్నా మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అని కాలుకుంటూ రాలేదు. యాక్చువల్లీ ఇది ఇస్తే చాలా మంచిదంట, ఆవు దూడ. మీరు ఇది ఇవ్వడం నాకు నిజంగా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నీకు మంచి జరగాలని, ఇంకా ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉండి ఇంకా పెద్ద ఢిల్లీలు కట్టేయాలి. అయ్యో మా ఇంటికి వచ్చినారు వరలక్ష్మీదేవి. థ్యాంక్ యూ వచ్చినందుకు. శ్రీరామ రక్ష అఖండ కరుణాకరంగితాక్షిం కృతపాశం పుష్పమానశాపం అణిమాదివిరావృతమయూఖైరహం చేర్వైభావే భవాని కై సబీర దోసుమిరై హనుమత బలవీర జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి. బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ సిరులియవమ్మ పరమ పావని బొమ్మ బంగారు బొమ్మ. మా అక్కడ बेटे के
అమ్మవారికి ఇప్పుడే ఉద్యాపన హారతి ఇచ్చేసాము, పెరుగన్నం కూడా పెట్టేసాము. ఇప్పుడు దిష్టి తీస్తున్నాము. సో అదండి ఈరోజు నా వరలక్ష్మి వ్రతం. రాత్రి 11 అయింది. ఇప్పటిదాకా వాయనాలు అవుతూ ఉన్నాయి. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మహాలక్ష్ములు వస్తూ ఉన్నారు. అండ్ నాకు చాలా 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 సంతోషంగా ఉంది. పిలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే మా ఇంటికి నేను పిలవగానే వస్తారు. వచ్చిన ప్రతి మహాలక్ష్మికి నా మీద అభిమానంతో వచ్చినందుకు, మీ టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ వరలక్ష్మి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని ఆశిస్తున్నాను. వచ్చే వారం వరలక్ష్మి వ్రతం దాకా మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.